ఉంటాయి. ఆ ఆసనాలు ఏంటో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఆసనాలు ఏంటో తెలుసుకుందాం. జస్ట్ లై డౌన్ యూ మ్యాట్, లిఫ్ట్ యువర్ లెగ్స్, హ్యాండ్స్ ఇలా సైడ్కి పెట్టేసుకోండి. లెగ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత వారికోస్ వెయిన్స్ ఇక్కడ వస్తుంటాయి కదా, బ్లూ కలర్ వెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ టు ద హార్ట్కి అవుతుందన్నమాట. సో ఎలా చేయాలంటే ఇలా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఇలా ఇలా చేయాలి. ఇలా ఇలా చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ అనేది పంప్ అవుతుంది హార్ట్కి. ఓకే, ఓకే. ఇలా లిఫ్ట్ చేసుకొని ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ అనేది హార్ట్కి పంప్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఈ ఆసనం వచ్చేసి చాలామంది ఇలా లెగ్ లిఫ్ట్ చేసి ఇలా ఉండలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాల్ సపోర్ట్ తీసుకొని వాల్ దగ్గరికి జరిగి వాల్ మీద లెగ్స్ పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇలా. సో ఈ ఆసనం ఎవరైనా చేసుకోవచ్చండి. బట్ ఓల్డర్ పీపుల్ ఏంటంటే ఎక్కువసేపు లెగ్స్ రేస్ చేసి హోల్డ్ చేయలేరు కాబట్టి వాల్ సపోర్ట్ తీసుకొని వాల్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇదే విధానంలో ఏంటంటే లెగ్స్ కింద పిల్లో పెట్టుకొని పడుకోవడము, లెగ్స్ కింద ఎలివేట్ చేసుకోవాలంటే పిల్లోస్ కానీ బూస్టర్ ఉంటుంది కదండి, దివాన్ కట్ బూస్టర్, అలాంటి బూస్టర్ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకొని లెగ్స్ పెట్టుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ ఆసన, లై డౌన్ ఆన్ ద మ్యాట్ అండ్ లెగ్స్ రేస్ చేయాలి స్లోలీ. ఇలా సైకిల్ చేస్తాం చూడండి, పెడలింగ్, అలా సైకిల్ పెడలింగ్ చేసినట్టు చేయాలి. ఇలా ఇలా స్లోగా దగ్గర హిప్ వరకు ఇలా క్లోజ్ చేసుకోవాలి లెగ్. అండ్ ఇలా స్ట్రైట్, ఇలా స్లోగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ చేసాం కదండి, రివర్స్ ఇప్పుడు ఇలా ఇలా. ఓకే, సో ఈ ఆసన వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే కొంచెం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట.